మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహరాజు రవిగ్రహం, సూర్యగ్రహం. ఉద్యోగం, కీర్తి, గౌరవం, ప్రతిష్టలు ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక భాగంగా ఉండాలి అంటే ఎవరికైనా లగ్నకారకుడు రవిగ్రహం. గ్రహాలకు రాజు రవిగ్రహం, లగ్నకారకుడు రవిగ్రహం. మన లగ్నాధిపతి ఎవరైనా సరే, మేషం నుండి మీనం వరకు లగ్నాల వారికి, కానీ లగ్నకారకుడు రవిగ్రహం. ఈ రవిగ్రహం జాతక చక్రాల్లో స్థితి బాగున్న వాళ్ళకి 22 సంవత్సరాలకే ఉద్యోగం తెచ్చుకుంటారు. అట్లాగే గవర్నమెంట్ జాబ్లలో ఉంటారు. అట్లాగే మంచి హీలర్స్ గా, డాక్టర్స్ గా, రాజకీయవేత్తలుగా ఇట్లాగా రవిగ్రహానికి సంబంధించినవన్నీ ఉంటాయి. రవిగ్రహం జాతక చక్రం స్థితి బాగున్నప్పుడు వారికి కీర్తి, గౌరవం, ప్రతిష్టలు ఎప్పుడూ ఉంటాయి. వారికి ఒక భాగం అయిపోతుంది. ఎవరి జాతకాల్లోనైనా మంచి ఉపాధ్యాయులు కూడా వస్తారు. గ్రహాలకు రాజు కాబట్టి ఉపాధ్యాయులుగా వచ్చినప్పుడు గురురవులు ఇట్లాగా ఉన్నప్పుడు వాళ్ళకు వస్తుంది. మరి రవిగ్రహం జాతక చక్రాల్లో చాలా ముఖ్యమైన గ్రహం అండి. ప్రతి ఒక్కరికి ముఖ్య గ్రహం రవిగ్రహం. ఇవన్నీ ఒక అథారిటీ, ఒక ఫేమస్, తర్వాత ఉద్యోగం, కీర్తి, గౌరవం, అట్లాగే మనిషిని చూస్తే హుందాతనం, ఇవన్నీ కూడా రవిగ్రహం నుంచే వస్తాయి. మరి ఎవరికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. 2 లగ్నకారకుడు రవి. మేషరాశిలోనే ఈయన మొదటి రాశి. మేషరాశిలో ఉచ్చ పొందుతారు. అంటే ఎవరి జాతకాల్లోనైనా కుజుడు రవి కలిసి ఉంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ధనుసు రాశిలో కుజగ్రహం, రవిగ్రహం, తర్వాత బుధగ్రహం, శుక్రగ్రహం కలిసి ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు గోచార రీత్యా ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి, ఆల్రెడీ జరిగిపోయిన జాతకాలు పెద్దవాళ్ళకి ఓకే. కానీ మీ పిల్లల జాతకాల్లో రవి కుజులు బాగుంటే డాక్టర్స్ ని చెయ్యొచ్చు, అట్లాగే మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ ని చెయ్యొచ్చు. ఇట్లాగా వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటే అన్ని బాగుంటాయి. ఎందుకు? మేషంలో ఈయన ఉచ్చి పొందుతారు. కుజునితో సత్సంబంధాలు ఉంటాయి. వృశ్చిక లగ్న జాతకులు, మేష లగ్న జాతకులు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. మరి ఎందుకు? మేష లగ్నానికి పంచమాధిపతి అయ్యారు, వృశ్చిక లగ్నానికి ఈయన దశమాధిపతి అయ్యారు రవిగ్రహం. అందుచేత దశమక్షేత్రంలోనే రవిగ్రహం దిగ్బలం పొందుతారు. అంటే వృశ్చిక లగ్నానికి సింహ రాశి దశమ క్షేత్రం అయింది, దిగ్బల రాశి అది. ఇలాగా వృశ్చిక రాశిలో రవి ఉన్నవాళ్ళు లేదా మేషరాశిలో రవి ఉన్నవాళ్ళు అద్భుతమైన యోగంతో ఉంటారు. వీళ్ళకి కీర్తి, గౌరవ, ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. లేదా రవి కుజులు కలిసి ఉన్నవాళ్ళు అగ్నితత్వపు రాశుల్లో. అగ్నితత్వం అంటే మేషం, ధనస్సు, సింహం. ఇది ధర్మ త్రికోణ రాశులు. ఏది? మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఎప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మకర రాశి అంటే మకర సంక్రమణ రోజు వరకు ధనుస్సు రాశిలో ఉంటారు. ఎప్పటి నుంచి అది? సుమారు డిసెంబర్ 15వ తారీఖు లేదా 16 తారీఖు నుండి జనవరి 15 వరకు లేదా సుమారు 14 వరకు ధనుసు రాశిలో ఉంటారు ఆయన. ఈ సంవత్సరం చూడండి, ధనుసు రాశిలో ఆయన ఉన్నప్పుడు కుజగ్రహంతో కలిసి ఉన్నారు. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి యోగం వర్తిస్తుంది. ఎట్ ఏ టైము ధనుసు రాశి అధిపతి గురుగ్రహం చూడండి, ఈ 4 గ్రహాల మీద దృష్టి సారిస్తున్నారు. అంటే రవి ఏ రాశిలో అయితే ఉన్నారో రాశ్యాధిపతితో చూడబడుతూ ఉన్నారు.
అట్లాగే కుజగ్రహంతో ఇక్కడ కలిసి ఉన్నారు. ఈ యోగం వర్తిస్తుంది. ఎవరి జాతకాల్లోనైనా సూర్యగ్రహం అగ్నితత్వపు రాశుల్లో ఉన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లగ్నంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. పంచమ భాగ్య స్థానంలో మంచి ఫలితాలు ఉంటాయి. కేంద్రాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో రవిగ్రహానికి దశమ క్షేత్రం దిగ్బలం. అంటే ఇప్పుడు మకర రాశిలో ఆయన స్వచ్ఛంగా దిగ్బలం పొందుతారు 1 నెలల పాటు. మకర రాశిలో సూర్యుడు ఉండగా జన్మించిన వాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అట్లాగే సూర్యగ్రహం మరి కుజుడితో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి గురువుతో సంబంధాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా మంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్పేవాళ్ళు, అట్లాగే మంచి మంత్రోపాసకులు, అట్లాగే మంచి పీఠాధిపతులు, ఇట్లాంటి వాళ్ళందరూ అవుతారు. మరి ఇంకా సింహరాశి రవి సింహరాశిలో ఉంటే అది కూడా మంచి యోగం. ఎవరి జాతకాల్లోనైనా రవి సింహరాశిలో ఉండగా జన్మించి రవిగ్రహానికి ఎక్కువ డిగ్రీలు, అన్ని డిగ్రీల కన్నా ఎక్కువ డిగ్రీలు ఉంటే ఆత్మకారక గ్రహం అవుతుంది. అలా రవిగ్రహం సింహరాశిలో ఉండి ఆత్మకారక గ్రహం అయినప్పుడు 100కి 100% రవిగ్రహం నుండి మంచి ఫలితాలు అందుకుంటారు. ఓకే, అలాగే రవిగ్రహం అగ్నితత్వపు రాశుల్లో ఉంటే అత్యంత బలవంతుడు. తర్వాత జలతత్వంలో కూడా బలమైన రాశులే, ఆయనకి జలతత్వం కూడా వర్తిస్తుంది. రెండోది, ఈ జలతత్వపు రాశులు మళ్ళీ గురుపాలిత రాశులు అవుతాయి. ఏంటవి? కర్కాటకం, వృశ్చికం, మీనం. జలతత్వపు రాశుల్లోనే బాగానే ఉంటారు, అగ్నితత్వపు రాశుల్లోనే బాగానే ఉంటారు. అట్లాగే భూతత్వంకి వచ్చేటప్పటికి మకర రాశిలో ఆయన దిగ్బలం పొందుతారు. కాబట్టి మకర రాశిలో రవి ఉండగా జన్మించిన వాళ్ళకు కూడా అది శత్రు రాశి అయినప్పటికీ కాలపురుష కుండల చక్రంలో దిగ్బలం పొందేది మరి అక్కడే ఆయన. మంచి ఫలితాలే ఉంటాయి. 2, మరి వాయుతత్వపు రాశులు ఏంటండి? రవిగ్రహం అంటే 12 రాశుల్లోనే మంచి ఫలితాలే ఇస్తారండి. కానీ ఎక్కువగా ఇచ్చేది మాత్రం గురుపాలిత రాశుల్లోనే రవిగ్రహం మంచి బలంతో కలిగి ఉంటుంది. అలాగా ఈ అగ్నితత్వపు రాశుల్లో ఉండి సూర్యగ్రహం సుమారు 12 గంటల నుండి మధ్యాహ్నం 3-4 వరకు జన్మించిన వాళ్ళకి సూర్యుడి పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే అదే రాశిలో ఉండి ప్రొద్దున్న జన్మించిన వారికి కూడా పవర్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అతి వేగంగా ప్రొద్దున్న కన్నా బాగా 12 గంటల సమయానికి మంచి వెలుతురుతో వస్తారు. ఆ సమయంలో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరి జన్మజాతక చక్రంలోనైనా సూర్యుడు 10వ భావంలో దిగ్బలం అన్నాం కాబట్టి ఆ 10వ భావం వృశ్చిక రాశి అయినా, ఆ 10వ భావం ధనుసు రాశి అయినా, ఆ 10వ భావం మేషరాశి అయినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీనలగ్నం జన్మించారనుకున్నాం ఈ రోజు, మరి 10వ భావంలో రవిగ్రహం ధనుసు రాశిలో ఉన్నారు, దిగ్బల ఫలితాలు ఇస్తారు. అట్లాగే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, ఏదైనా గ్రహం తన ఉన్న రాస్యాధిపతితో చూడబడుతుంటే అత్యంత బలంగా తయారవుతుంది. ఇలాగా ఉంటుంది. మరి రవిగ్రహం బాగున్న వాళ్ళు చిన్నప్పుడే ఉద్యోగం సంపాదిస్తారు, మంచి కీర్తి పరిస్థితులు, గౌరవం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు లా జడ్జెస్ గా ఉంటారు, అట్లాగే మంచి డాక్టర్స్ గా ఉంటారు, అట్లాగే మంచి రాజకీయవేత్తలుగా ఉంటారు, అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండేది వీళ్ళే. మరి రవిగ్రహం బాగా లేని వాళ్ళకి ఉండదా అంటే 100% ఇది తక్కువే. రవి రాహులు కలిసి ఉన్నారనుకోండి, బయటకు ఉందాగా కనిపించినా లోపల పిరికితనం ఎందుకు గ్రహణ దోషంగా ఉంటుంది. అట్లాగే ఈగో ఎక్కువ వీళ్ళకి. రవి రాహువులు కలిసి ఉంటే మాత్రం వాళ్ళని చిన్నప్పటి నుంచే ఒక పద్ధతిలో పెంచి ప్రతిదానికి నేను గొప్ప అనే రీతిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అది తగ్గించుకోమని తల్లిదండ్రులు చెప్పాలి. రవిచంద్రులు కలిసి ఉన్నారనుకోండి, ప్రతిదానికి భయపడుతూ రవికేతువులు కలిసి ఉన్నారనుకోండి, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఇలా ఉంటుంది.
రవిగ్రహంతో. అందుచేత కానీ ఒక్కొక్కసారి రవికేతువులు కలిసి ఉన్న వాళ్ళకి మంచి జ్యోతిష్యం వస్తుంది. అది అష్టమ స్థానం అయితే ఇవి కూడా వర్తిస్తుంది. మరి ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా రవిగ్రహం లగ్నాన్ని చూస్తూ ఉంటే, లగ్నంలో ఉండేది ఒక ఎత్తు, లగ్నాన్ని చూస్తూ ఉంటే వాళ్ళకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అది మంచిదానికైతే పర్వాలేదు, కొంచెం చెడుదారులకైతే తల్లిదండ్రులే ముందుగా వాళ్ళని గమనించి వాళ్ళ జాతకం చూపించుకుని తెలుసుకుంది. అదే లగ్నంలో ఉన్నారనుకోండి, లగ్నంలో అక్కడే స్థితి పొంది ఉండడం వల్ల వాళ్ళకి ఒరిజినల్ గానే టీవీ హుందాతనం వస్తుంది. అదే సప్తమ భావం నుంచి లగ్నాన్ని చూస్తున్న వాళ్ళకి కొంచెం ప్రౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడితే మంచిది. మరి రవిగ్రహం అనుగ్రహం అందరికీ కావాలండి. మీ లగ్నాధిపతి షష్టాష్టమ వ్యయ స్థానాల్లో ఉండి శత్రు రాశుల్లో ఉన్నారనుకోండి, లగ్న బలం తగ్గినట్లే. అప్పుడు రవి బలం చూసుకోండి. లేదండి మా జాతకాల్లో, మా పిల్లల జాతకాల్లో రవి బలం బాగుంది, లగ్న బలం బాగలేదు, ఒక్క రవి బలం బాగున్నా లగ్న బలం బాగున్నట్లే. మరి దీనికి ఏ పరిహారం చేస్తే లగ్న బలం పెరుగుతుంది? ఇప్పటి వరకు ఇప్పుడు 50-60 ఏళ్ళు వచ్చేసే, అది వేరే విషయం. మీ పిల్లలు చదువుకునే వయసు ఒక 15 ఏళ్ళు ఉన్నాయి. మరి రవికి 22 ఏళ్ళు మెచ్యూరిటీ ఏజ్ అని చెప్పుకున్నాం కదా. అప్పటికి బాగుండాలంటే చిన్నప్పటి నుంచే రవిగ్రహ ఆరాధన పిల్లలతో చేయించడం. రవిగ్రహ ఆరాధన చాలా సింపుల్ అండి. తెల్లవారే లేవడం, స్నానం చేయడం, ఆయనకి జలం సమర్పించి సూర్యకిరణాలు మన మీద పడేటట్టుగా ఒక నమస్కారం చేసుకుంటే, అందుకే కదండి సూర్య నమస్కారాలు అంటారు. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మరి సూర్య నమస్కారాలు చేయించుకుంటారు. ఎందుకు? రవి బలం కోసమే. అంటే లగ్నమే మనమే రవిగ్రహం కాబట్టి సూర్య నమస్కారాలకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎలా అయితే సూర్య నమస్కారాలు చేసుకుంటారో, ప్రతిరోజు మనమే బాగుండాలంటే ఏం చేయాలి? సూర్యగ్రహ ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం, అతి సులువైన మార్గం. ఒక దీపం పెట్టక్కర్లేదు, ధూపం పెట్టక్కర్లేదు, ఒక నైవేద్యం కూడా పెట్టక్కర్లేదు. ప్రతిరోజు స్నానం చేయడం, ఆయనకి ఎదురుగా నిలబడి జలం సమర్పించి సూర్య నమస్కారం చేసుకోవడం. ఇది చేసినంత మాత్రానే 1 సంవత్సరం మీ పిల్లలతో చేయించండి, వాళ్ళ ఎంత మార్పు వస్తుందో చేసి చూడండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.